హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టాటా చెప్తుందనమాట అనిత. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటానమాట. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంకా ఏమనుకోలేదు, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికైతే బట్టలు వేసేస్తాం మిషన్లో, అవి తిరుగుతున్నాయి. కిందికి వెళ్దాం. ఈరోజు కొంచెం వీడియో తీసేవాళ్ళు లేరనమాట. దుర్గా వాళ్ళకి ఎవరికో హెల్త్ బాగాలేదని బయటకు అయితే వెళ్ళింది. నేనైతే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నా. ఫస్ట్ అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం రండి. ఏమన్నా చెయ్యాలి కదా పనులు. కొన్ని పనులు ఉన్నాయి, పనులు అయితే చేసేసుకొని. ఈ మధ్య పనులు వీడియోలు అంటూ ఏం పెట్టలేదు కదా, ఎందుకంటే నువ్వు వీడియో కోసమే పనులు చేస్తున్నావా అనేవాళ్ళు చాలామంది అయిపోయినారనమాట. అలా ఎందుకు చేస్తామండి? పైన మేము ఉండేదన్నమాట, హాల్ ఇదంతా పైన. అక్కడ దుర్గా ఉంటుంది, ఇక్కడ నేను ఉంటా. అలా ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి. కిందికైతే వెళ్ళిపోదాము. మా అక్క ఏం చేస్తుందో చూద్దాం. పైన మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. కిచెన్ వచ్చి కింద సిరదాపులో ఉంటుంది. సిరదాప్ అంటే అండర్గా ఉండండి. సిరదాప్ అంటే అండర్గా అంటే కొంచెం లాస్ట్లో భూమిలో ఉంటుంది కదా, అట్లా. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా హాలు, కింద ఉండే హాల్ అనమాట. వెళ్దామే. మా ఇంట్లో ఫ్రిడ్జ్ చెడిపోయిందనమాట. ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాళ్ళు వచ్చినారు అనుకుంటున్నా. వచ్చినారో లేదో తెలియదు, చూద్దాం రండి వెళ్ళి. మా అక్క ఏం చేస్తుందో ఫస్ట్. ఏసీ ఆడుతూనే ఉంది. ఫ్రిడ్జ్ చెడిపోయిందన్నా కదా, అందుకనే వచ్చినారు రిపేర్ చేసేవాళ్ళు. ఏం పోయిందంటనా? అంటే మొన్ననే కదా ఆయిల్ మార్చినారు. ఏది మార్చింది? అవి పోయినాయంటున్నారు రింగులో. అవి ఎప్పుడు మార్చలేదులే ఇంతవరకు కదా. ఏమాత్రం గిట్టుబాటు అవుతుందంటావా? తెలియదా? లేకపోతే ఇవైతే సామాన్లు, వాటి గురించి అన్నీ తెచ్చారు అంతేనంట. ఇంత అని తెలియదు. ఇది ఆయిల్ పెట్టేది కదా, అదే గ్యాస్ పెట్టేది. ఇది గాలి, ఆక్సిజన్. ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నారనమాట మా ఇంట్లో. చెడిపోయింది. మొన్న ఈ మధ్యనే రిపేర్ చేపించినారు, మళ్ళీ అప్పుడే పోయింది. చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ ఉంది. ఎప్పుడుదో కదా, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది కదా. పాత ఇంట్లో ఉండింది ఫ్రిడ్జ్. అంటే ఇట్లాంటివి ఇప్పుడు దొరకలేదంట. ఇంత మంచి క్వాలిటీ అనేటివి ఇప్పుడు వచ్చే వాటిల్లో తక్కువ ఉన్నాయి అన్నాడు ఒకసారి. మార్చచ్చు కదా అని. అలా అనమాట. ముందు ఈ ఇంట్లోకి రాకముందు నుంచి ఉంది. ఏమో నేను వచ్చిన నుంచి అయితే ఉంది ఫ్రిడ్జ్. అంతకుముందు ఏమో తెలియదు కానీ నేను వచ్చిన నుంచి ఇదే ఉంది. ఆయన వచ్చిన నుంచి ఉందంటే మా అక్క వంట చేస్తుంది. వంట అన్నానికి ఎసురు, డక్కుస్, మజ్జిబూసులేకి డక్కుస్. ఇన్ని పనులు చేస్తా యూట్యూబ్లో పాటలు కదా. మా అక్క ఒకటే కిచెన్లో రాజ్యం వెళ్తాందనమాట. కిచెన్లో రాజ్యం వెళ్తాను. బట్ నేను ఒకదాన్ని వేలనప్ప, నేను వేలను, మీరే వెళ్తూ ఉంటారు. వెళ్ళానమాట. ఫ్రిడ్జ్ రిపేర్. దుర్గా పొద్దున్నే వచ్చేస్తుంది రోజు కిందికి కదా, నీతో పాటు వచ్చేసింది. మా అక్క పెట్టిన గుడ్లు గుడ్స్లో 2 గుడ్లు వేయమని చెప్పి వేసింది. ఈరోజు నా టిఫిన్
నట్స్, కోకోస్. టిఫిన్ తినొచ్చే లోపల గుడ్డలు కూడా తిరిగిపోయినాయి. గుడ్డలు తీసేసుకొని మిగతా పని అనేది చేసుకుంటాం అన్నమాట. కొంచెం వీడియో, చిన్న వీడియో, ఓకేనా. గుడ్డలు కూడా తిరిగిపోయినాయి. డ్రెస్సు కలర్ అంతా పోతుందన్నమాట. కొత్త డ్రెస్సు మొన్న వేసుకొని ఉన్నాను అనమాట. చూడండి ఎలా పోయిందో కలర్ మొత్తం. చూడడానికి డ్రెస్ బాగుంది కానీ కలర్ అంతా పోతుంది అనమాట వేసినప్పుడు అంతా మిషన్లో. ఇంకొక 4-5 ఉతుకులు ఉతికినానంటే మొత్తం కలర్ అంతా పోతుందో ఏమో తెలీదు. వేసేస్తా. గుడ్డలు అయితే తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తా. కొంచెం నిద్రపోయి లేస్తే బాగా ఆకలి అయిపోతుంది. వెళ్ళిపోయినారక్క, వెళ్ళిపోయినారకనే పోయినావా? దోసకాయ ఉంది, తింటావా? అది సప్పగా ఉంది కదా, ఎక్కువ సప్పగా ఉంది. వేసి కలిపి పెట్టిన తీపెక్కింటుంది. చిక్కుడుకాయలు కూడా అయిపోయినాయి అదే కాళ్ళు. వేసుకో కొన్ని దోసకాయలో చక్కెర వేసి కలిపి పెట్టిన ఆడలో కొంచెం బాగా సప్పగా ఉందన్నమాట. అందుకే కొంచెం చక్కెర వేసి కలిపి పెట్టిన. కొన్ని మైకు కొన్ని ఎంత పెద్ద డబ్బాలు వేసినా చూడు 4 కాయలకు. అంటే బాగా ఇట్లా ఎగరేసిన అనమాట కాయలు. అర్థం ఉంటాయి కానీ సప్పగా ఉండాలి ఎక్కువ. మొన్న దాంట్లో ఫ్రూట్ సలాడ్ వేసినాం కాబట్టి సరిపోయింది. అలా అన్నమాట. మా అక్క కొన్ని కాయలు వేసుకొని నాకు కొన్ని కాయలు ఇచ్చింది. కూర్చొని తినేద్దాం. ఎంతమందికి ఆకలిస్తుందండి ఇలాగా? కొంచెం నిద్రపోయి లేస్తే ఆకలిస్తుంది కొంతమందికి. నాకైతే పక్కాగా ఆకలిస్తుంది. కొంచెం పడుకొని లేసాను అనుకోండి, లేచిన వెంటనే ఏదో ఒకటి తినాలి, లేకపోతే బాగా ఆకలి వేసేస్తుంది అనమాట. అందుకని ఈరోజు దోసకాయ ఉప్పులు ఉంటే తింటున్నాను. లేచిన వెంటనే కాదులేండి, లేచి మొంగడుకొని కొంచెం పని ఉంటే చేసుకొని వచ్చి ఇప్పుడు తింటున్నాను అనమాట. కొంతమందికి రెస్ట్ టైమే దొరకదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అసలు రెస్ట్ అయి ఉండదన్నమాట. పాపం అలాంటి వాళ్ళు చాలా పాపం. మొన్న ఫ్రిడ్జ్ రిపేర్ ఉంది, రిపేర్ చేసిన చల్లగా ఉందో లేదో చూద్దాం ఉండండి. ఇది అప్పుడు 4 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది ఈ వీడియో అయితే. ఎప్పుడు పెడతానో ఏమో. మొన్న ఈ ఫ్రిడ్జ్ రిపేర్ అయిందని అన్నాం కదా, రిపేర్ చేసినారు అనమాట. ఇప్పుడు బాగానే ఉంది చల్లగా. ఇప్పుడు ఇవన్నీ పెట్టామన్నమాట. ఇవన్నీ పైన ఉన్నాయి, అంతా పైకి ఎత్తుకొచ్చినారు అనమాట మా ఎక్కువలు. ఈ గుడ్లు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు అన్నీ కిందకి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. ఖాళీగా ఉంది కదా ఫ్రిడ్జ్. అయిపోయినాయి అనమాట జమియా సరుకులు. నేను నారం జమియా పోయింది అంటే తెచ్చిన 135 దినార్లు, 135 దినార్లు సామాన్లు తెస్తే వారం కూడా లేవు, అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఏమన్నా రేపు వారం అట్లా ఏమన్నా పోతుందేమో మాకు తెలియదు. ఇదే మా ఫ్రిడ్జ్ చూడండి, బాగా చాలా సంవత్సరాలదంట ఈ ఫ్రిడ్జ్. ఇప్పుడుది కాదు, చాలా సంవత్సరాలు. ఇలాంటి ఫ్రిడ్జ్ ఇప్పుడు దొరకడం లేదంట, అందుకని దీన్ని మార్చలేకుండారనమాట. ఏమున్నాయిలే మామూలే. ఎందుకు ఈ బెండకాయలు బీరకాయలు ఎండాయిలే. బెండకాయలు బీరకాయలు ఎందుకండి కదా, మేము అన్నం వండుకునేటివి అనమాట ఒకప్పుడు. ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ ఖాళీగా అలా ఉన్నాయన్నమాట. ఇది అండి మన వీడియో చూసారు కదా. మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసి. ఓకేనా? బాయ్.